కొంతమూరు సీతారామ అగ్రహారంలో నిర్వహిస్తున్న శ్రీ గాయత్రి పురోహిత సమాఖ్య త్రయోవింశతి వార్షిక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కొంతమూరు సీతారామ అగ్రహారంలో శ్రీ గాయత్రి పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రయోవింశతి 23వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పరీక్షలు ముగిశాయి. స్మార్తం, యజుర్వేదం, అపర కర్మ విద్యల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి పరీక్షలకు సుమారు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. సనాతన సాంప్రదాయాలు, స్మార్త విద్యలను పరిరక్షించడంతో పాటు అభివృద్ధి, లోక కళ్యాణం కోసం సమైక్య ఆధ్వర్యంలో అనేక సేవా, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు, గూడపర్తి సూర్యకుమార్ శర్మ 3 రోజుల పాటు పరీక్ష అధికారులుగా వ్యవహరించారు. మద్దూరి సుబ్బారావు, డాక్టర్ గన్ని భాస్కర్ రావు, జూపూడి పార్థసారథి, రామానుజన్ తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. సమాఖ్య వ్యవస్థాపకులు బమిడి సుబ్రహ్మణ్య కామేశ్వర్ శర్మ, అధ్యక్షులు భాగవతి నారాయణ శాస్త్రి, బాబీ, ఉపాధ్యక్షులు వడ్రి సూర్యనారాయణమూర్తి, కార్యదర్శి ఇంద్రగంటి కేశవ, సూర్యనారాయణమూర్తి, కోశాధికారి దంతూర్తి సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. విద్యార్థులు గురువులను ఘనంగా సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. వేద ఆశీర్వాదం అందుకున్నారు. పైన రావాలి అని ఆకాంక్షిద్దాం. అలాగే వారి అనుబంధంగా ఉన్న చోట్ల ఎవరైనా ఋగ్వేద స్మార్తం జరుగుతూ ఉంటే వారికి కూడా ఈ విషయం తెలియపరచాలి. మనం కూడా 4 చోట్ల ఇలా ఇక్కడ 4 చోట్ల ఋగ్వేదం అని తెలిస్తే కదా వచ్చేది. 1, 2 తర్వాత పరీక్షల వల్ల సర్టిఫికెట్ పొందుతారు. దీంతోనే అయిపోయిందంటే దీంతో ఆరంభమే అయిపోలేదు. శ్రేయస్సు మన సమాజానికి సంస్కరింపబడడానికి ముఖ్యంగా గోబ్రాహ్మణే సమస్త విషయం అని చెప్తూ అక్కడ బ్రాహ్మణులు ఒక్కడే అనుకుంటారు. అలాగా ఉపలక్షణంగా మొత్తం ఈ మానవ జాతి లోకకళ్యాణం అనేది జరగాలి అంటే ఈ సమాజాన్ని వీళ్ళ ద్వారా సంస్కరింపబడితేయాలి. వీళ్ళు ఏం చేస్తారు? సంస్కారం అంటే ఇలాంటి స్మృతుల్లో చెప్పబడినటువంటి కార్యక్రమాలు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఎలా చేయాలి, ఏది చేయాలి, ఎలా చేయించాలి అనే దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చెప్పి ఉన్నారు. విద్య అనేటువంటి వస్తువు నీ దగ్గర ఉన్నట్టయితే ప్రచ్ఛన్నగుప్తం ధనం, వేరే ధనం నీకు అవసరం లేదు. కట్టుబట్టంతో కూడా ఇంట్లోంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉన్నా నీ విద్యదే నిన్ను రక్షిస్తుంది అని మనకి పెద్దలందరూ కూడా చెప్పినటువంటి విషయం. ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం. సనాతన ధర్మం పోకుండా మన జ్ఞానాన్ని కేపడం. ఎందుకంటే అంతకుముందు ఆల్మోస్ట్ అరౌండ్ 2000-3000 ఇయర్స్ బ్యాక్ మన నలంద విశ్వవిద్యాలయం ద్వారా మనం మొత్తం ప్రపంచానికి మనం విజ్ఞానం చెప్తాం. అలాంటిది వెస్ట్రన్ కంట్రీస్ మళ్ళీ అగైన్ మనం ఓవర్టేక్ చేసిన వల్ల మనం కిందకు వచ్చాం. మళ్ళీ మనం జ్ఞానం గొప్పది, మన భగవద్గీత గొప్పది, మన సనాతన ధర్మం గొప్పదని అందరూ గుర్తించారు. కనుక ఆటంకం దగ్గర నుంచి అన్నింటిలో కూడా మన స్ఫూర్తి తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తారు. డెఫినెట్గా